అందరికీ వందనాలండి. దేవుని సమాజంగా కూడి దేవుడిని ఆరాధించటం, ప్రార్థించటం, వాక్య ధ్యానం చేయటం, ఉపవాసం చేయటం, దేవుని బలియాగమునకు సూచనగా ఉన్న పాత్రలో పాలుపంపులు పొందటం, వాక్యానుసారంగా జీవించటం, దీనిని భక్తి సాధన అంటారు. ఏమంటారండి? భక్తి సాధన. ఏదైనా ఒక వ్యక్తి ఒక పోలీస్ సెలక్షన్కి కానీ, ఆర్మీ సెలక్షన్కి కానీ, మరి ఏదైనా ఉద్యోగానికి కానీ కావాలని ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తారండి? దానికి సంబంధించిన వాటిని సాధన చేస్తారు. ఎప్పటి వరకు సాధన చేస్తారు? ఉద్యోగం వచ్చే వరకు సాధన చేయాలి. లేకపోతే మనకి కావలసింది సాధించే వరకు సాధన చేయాలి. మరి భక్తి సాధన ఇది ఎప్పటి వరకు చేయాలి? మనిషి మరణించేంతవరకు ఈ భక్తి సాధన చేయాల్సిందే. లేకపోతే మనం సజీవులుగా ఉండగానే దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఈ సంఘాన్ని తీసుకెళ్లేంత వరకు భక్తి సాధన చేయాల్సిందే. ఈ భక్తి సాధనలో భాగం ఆరాధనలో, ప్రార్థనలో, కానుకలు, ధర్మకార్యాలు, నీతిగా బ్రతకటం, పవిత్రంగా జీవించటం, పరులకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా భక్తి సాధనలో భాగం. మరి ఈ భక్తి సాధన దేవుని లేఖంలో ఏమని చెప్పాడు? ఎవరు చేయాలి? భక్తి సాధన ఎవరు చేస్తారండి? భక్తి సాధన ఎవరు చేస్తారు? హృదయములో దేవుడిని అంగీకరించి నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి సమాజంగా సంఘముగా కూడి దేవుని మరణ బలియాగ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకునే వారందరూ ఈ భక్తి సాధన చేయడానికి అర్హులు. అలా కాకుండా లోకంలో కూడా భక్తి చేస్తారు కొంతమంది. ఆదివారం చర్చికి వెళ్తారు, మారు మనసు అంటే తెలియదు. మరి క్రిస్మస్ పండగ చేస్తారు, అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. ఈస్టర్ పండగ చేస్తారు, శ్రమల దినాలు చేస్తారు. వారికి అవి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. వారు భక్తి అంటారు. తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, మెడలో జపమాల వేస్తారు, ఇంకా నిష్టగా చేస్తారు. మందు తాగేవాళ్ళు మందు తాగటం మానేస్తారు, ఇంకా మాంసం తినేవాళ్ళు మాంసం తినటం మానేస్తారు, ఇంకా పాపం చేసేవాళ్ళు పాపం చేయటం మానేస్తారు. ఆ 40 దినాలే తర్వాత యథావిధిగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఇట్లా భక్తి సాధన మనుషులు రకరకాలుగా చేస్తూ ఉంటారు, వారికి ఉన్నటువంటి అవగాహన బట్టి. అయితే ఒక వ్యక్తి దేవుడిని అంగీకరించకుండా, దేవుడు ఎవరో తెలియకుండా, రక్షణ అనుభవం లేకుండా, దేవుని బలియాగాన్ని అంగీకరించకుండా భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థము అని లేఖనంలో రాయబడింది. దేవుడిని అంగీకరించకుండా ఇష్టానికి భక్తి చేస్తే దేవుడు ఒప్పుకోడండి. అది దేవుడు అంగీకరించేటువంటి భక్తి కాదు. భక్తి సాధన అనేది దేవుడిని అంగీకరించి బాప్తీసం తీసుకున్నవాడు చేస్తేనే వాళ్ళకి మేలు. దేవుడిని అంగీకరించడం అంటే, బాప్తీసం అంటే దేవుడిని అంగీకరించడమే.
హృదయంలో మనం దేవుడిని అంగీకరిస్తాము. బయటికి ఎలా తెలుస్తుందండి? మన ఇంట్లో వారితో చెప్తాం దేవుడు యేసు ప్రభు అని. బయటి వారికి ఎలా తెలుస్తుంది? బయటి వారికి తెలియదు కదా. అంతరంగంలో యేసు ప్రభు అని అంగీకరిస్తే దానిని బయటికి తెలియచేయటమే బాప్తిస్మం, మరేమీ కాదు. బాప్తిస్మం తీసుకున్న వారికి ఒక బహుమానం ఉంది. ఏమిటండి అది? మీరు అందరు తీసుకున్నారు కదా, చెప్పండి. బాప్తిస్మం తీసుకున్న వారికి ఒక బహుమానం ఉంది. ఏమిటండి అది? ఏమిటండి? ఏమిటక్క? బాప్తిస్మం తీసుకున్న వారికి యేసు ప్రభు ఒక గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ అంటే ఉచితంగా ఇచ్చేది, బహుమానం, మళ్ళీ తిరిగి తీసుకునేది కాదు. బాప్తిస్మం తీసుకున్న వారికి దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏ గిఫ్ట్ అండి అది? దేవుడు ఇచ్చే బహుమానం ఏమిటి? ఏమిస్తాడు? అందరు తీసుకున్నాం కదా. దేవుడు ఆత్మనిస్తాడు. దేవుడు ఆత్మనిస్తే ఆ దేవుని ఆత్మ మన ఆత్మ కలిసి వృద్ధి చెందుతాయి. దేవుని ఆత్మ మనతో ఉండి లోకానికి వేరు చేసి మరెన్నడూ లోకంలోనికి జారిపోకుండా మనల్ని పట్టుకుంటుంది. కాని విషయాల్లో మన లోకంలో వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ చూస్తా ఊరుకోదు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తుంది. ఇట్లా భక్తి సాధన చేస్తున్నాం. భక్తి సాధన చేసేటప్పుడు దేవుడు చెప్పాడు. తిమోతి పత్రికలో ఒక భాగము రాయబడి ఉంది భక్తి సాధన గురించి. దాన్ని ఒకసారి చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. పై వచ్చినండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. దైవభక్తి సాధన చేయమని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సాధనం చేయాల్సిందే. ఇంకొక సాధనం గురించి కూడా ఉంది దాని కింద 8వ వచనంలో. శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరం. శరీర సంబంధమైన సాధకం అంటే దేహానికి చేసే వ్యాయామం, ఆటలాడటం, జిమ్కి వెళ్ళటం, ఈతలేయటం, ఇట్లాంటి ఏవైనా దేహం ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్ పెరగాలని, బలంగా ఉండాలని, అందంగా ఉండాలని మానవులు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని శరీర సంబంధమైన సాధకం అంటారు. శరీరానికి చేసేటువంటి సాధకం కొంచెం ప్రయోజనం అంట. అయితే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ ఏంటండి? వాగ్దానంతో కూడినదై అన్ని విషయాలలో ప్రయోజనకరం అంట. రాబోయే జీవం ఏంటి? ఇక్కడ ఉన్న జీవం ఏమిటి? దేహానికి సాధకం చేస్తే ఈ లోకంలో దేహం ఉన్నంత వరకే ఉంటుంది. అందానికి సాధకం చేస్తే బ్రతికున్నంత వరకే అందం ఉంటుంది. బలం కోసం, ఆరోగ్యం కోసం దేహానికి సాధకం చేస్తే ఈ దేహం ఉన్నంత వరకే ఉంటుంది. మరి దైవభక్తి సాధకం చేస్తే
ఈ దేహం మట్టిలో కలిసినా కూడా ప్రయోజనకరం. దైవభక్తి సాధకం చేస్తే పరలోకంలో కూడా ప్రయోజనం అని లేఖనంలో రాయబడి ఉంది. మరి సాధకం చేస్తున్నారా మీరు? మనం చేసేది సాధకమే కదా, దైవభక్తి సాధకం చేస్తున్నాం కదా. ఇది ప్రతిదినము మారదు. ప్రార్థన అనేది ప్రతిదినము మారదు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది ప్రతిదినము మారదు. వాక్యానుసారంగా జీవించడం అనేది ప్రతిదినము మారదు. సాధకము అంటేనే ప్రతిరోజు ఒకే దాన్ని చేయటమే సాధించడం. అది ప్రార్థన అవ్వచ్చు, వాక్య ధ్యానం అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, పవిత్ర జీవితం అవ్వచ్చు, మరి ధర్మకార్యాలు చేయటం అవ్వచ్చు, ఎదుటి వారిని ప్రేమించడం అవ్వచ్చు, మంచిగా జీవించడం అవ్వచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది ప్రతిదినము చేయాలి. ప్రతిదినము చేయటానికి మరి దేవుని లేఖనంలో నుంచి కొన్ని భాగాలు చదువుతామండి. దైవభక్తి సాధన అంటే దేవుని వాక్యాన్ని గైకొనటము. 2, దేవుని ఇష్టాన్ని చేయటం. దేవుని వాక్యాన్ని గైకొనటం అంటే ఏమిటండి? దేవుడు లేఖన భాగాలు మనకి ఇచ్చాడు. ఇవి చదవండి, ఇవి నెరవేర్చండి, వీటి ప్రకారం జీవించండి అని దేవుడు మనకి లేఖన భాగాన్ని ఇచ్చాడు. ఈ లేఖన భాగాన్ని చదివి దీని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? ఎన్ని లేఖనాలు మనం నెరవేర్చగలుగుతున్నాం? అసలు ఎన్ని లేఖనాలు మనకు తెలుసు? దేవుడు మనుషులకు ఉపదేశించేది ఏమిటి అని మనకు సేవకులు కొన్ని సంవత్సరాలుగా చెప్తానే ఉంటున్నారు. మనము వింటున్నానే ఉంటున్నాం. మనకు తెలిసిన చాలా విషయాలు మనం మరి సాధకం చేస్తున్నాం. కానీ మనకు తెలిసి కూడా తెలియనట్లు జీవించేయి కొన్ని అర్థం కాని విషయాలు, కొంతమంది దృష్టిలో లేని విషయాలు, కానీ దేవుడు మనకి ఆజ్ఞాపించిన విషయాలు ఒక 4 విషయాలు ఈ పూట మనం చూద్దామండి. మొదటిగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉన్నది. రాజు అందరికిని అధిపతియును, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉన్నది. దీని అర్థం ఏమిటంటే నేను చెప్తాను, చూడండి. రాజుకు లోబడి ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి, నాయకులకు లోబడి ఉండాలి. రాజు అంటే ఎవరు? నాయకులు అంటే ఎవరు? అధికారులు అంటే ఎవరు? ఎవరండి? రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? దేవుడా? దేవుడా? దేవుడు అంటే రాజు అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఐక్యరాజ్య సమితిలో మరి ఏదైనా విషయాలైనా అవ్వచ్చు. రాజుకి లోబడి ఉండాలి. అది ఏ ప్రభుత్వం అయినా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. నాయకులు అంటే ఇక్కడ మనల్ని ప్రాంతీయంగా, లోకల్గా మనల్ని పరిపాలించేవారు, గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు, నాయకులు.
గవర్నమెంట్ని ఎన్నుకోవడానికి రాజులు అంటే ఇది ప్రజాస్వామ్య దేశం మనది. ఇప్పుడు మనం అందరం కలిసి ఓట్లు వేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. అంతకుముందు రాజరిక పరిపాలన, రాజుగారు చనిపోతే రాజుగారి కొడుకు మళ్ళీ రాజు అవుతాడు, అతను చనిపోతే అతని కొడుకు మారుగా రాజు అవుతాడు. మరి ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తున్నాం, నాయకుడిని ఎన్నుకుంటున్నాం. మరి మనం ఎన్నుకున్న నాయకుడిని దూషిస్తున్నామా? దూషిస్తున్నారా? నేనైతే కొన్నిసార్లు అనేవాడిని, వాడు వీడు అని కొంచెం ఇష్టానికి మాట్లాడేవాడిని. మరి నేనే కాదు, మీలో కూడా కొంతమంది మాట్లాడతారు అనుకుంటున్నాను నేను. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అది ఎవరైనా కానీ నాయకుడిని, రాజును గౌరవించాలి. ఇది ఎవరికి చెప్తున్నారు? సంఘానికి చెప్తున్నారు. సంఘం వెలుపటి విషయాలు ప్రభుత్వం అనేది, ఈ లోక విషయాలు, నాయకులు, రాజులు, పరిపాలన అనేది సంఘానికి వెలుపటి విషయం. కానీ దేవుడు సంఘానికి చెప్తున్నాడు, వారిని కూడా గౌరవించు, ప్రభుత్వాన్ని మర్యాదించు, నాయకుల్ని గౌరవించు, వారికి లోబడి ఉండుడి అని దేవుని వాక్యము సంఘానికి చెప్తున్నాడు. మరి మీలో ఎవరైనా గత 6 నెలల క్రితం ఎలక్షన్ జరిగింది, ప్రభు ఎవరికి ఓటేయమంటారు అని ప్రార్థన చేసి ఓటేశారా? ఎవరైనా? నాకు ఈ సందర్భం ఎదురైంది, నేను కూడా ఓటేయాలి కదా, నాకు అభిమానం ఉంది, నేను మనిషినే కదా, మంచి చెడు అర్థమవుతుంది కదా, పేపర్ చూస్తున్నాం కదా, వార్తలు వింటున్నాం కదా. మరి ఒక సందర్భం వచ్చింది, ఓటు ఎవరికి వేయాలి? నాయకుడిని ఎన్నుకోవాలి కదా. మరి చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను, ఇటు సంఘంలో యాక్టివ్గా ఉంటారు, లోకంలో కూడా యాక్టివ్గా ఉంటారు. మరి రాజకీయాలు కాని విషయాల్లో కూడా మించి వారి పాలు పంపులు ఉంటాయి. అది తప్పేం కాదు, కానీ అది దేవుడికి చెప్పి చేస్తున్నారా లేదా? దేవుడు అడుగుతున్నాడు, అధికారులను గౌరవించండి అని. నాకు ఈ సందర్భం వస్తే నేను ప్రేయర్ చేసి, ప్రభు నేను ఓటు ఎవరికి వేయాలి? మరి నాకేమో మరి ఫలానా వ్యక్తి అంటే ఇష్టం, మరి నేను ఆయనకే ఓటు వేయాలా లేకపోతే నేను ఎవరికైనా వేయాలా? నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిని, ఒక రాజుని, పరిపాలించేవాడిని ఒక అతను మనసులో పెట్టుకుని, ఇతనే కావాలి, ఇతనే రావాలి, ఇతనే ఉండాలి అని ఎప్పుడు అనుకోవాలా. ప్రజలకి ఎవరు మేలు చేస్తారు, దేవుని చిత్తం ఏమైందో, దేవుడు ఎవరికి రాజ్యం ఇస్తాడో వారికే ఇవ్వాలి అని ప్రార్థన చేస్తే, దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు, ఫలానా అతనికి ఓటే బాబు అని. అలా నేను ఓటేశాను. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, రాజుని గౌరవించాల్సిన సందర్భం వస్తే, గౌరవించాలంటే హృదయము పారదర్శకంగా ఉండాలి. దేవుని ఎదుట నిర్దోషంగా ఉంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు అప్పుడే రాజుని గౌరవించగలవు. నువ్వు రాజుని గౌరవించాలంటే నువ్వు ఒక అతనికి ఓటేసావు, ఇంకొక అతనేమో గెలిచాడు, మరి అతను గౌరవిస్తావా? గౌరవిస్తారా? మరి గౌరవించకపోతే మరి దేవుని వాక్యాన్ని మీరుతున్నారు కదా. దేవుని వాక్యం ఏమని చెప్తుందండి? మీకు ఇష్టమైన నాయకుడికి ఓటేస్తే అతను ఓడిపోయాడు, మరి మీకు ఇష్టం కాని నాయకుడు వచ్చాడు, మరి అతను గౌరవిస్తారా? దేవుని వాక్యం చెప్తుంది, గౌరవించయ్యా అని సంఘానికి చెప్తున్నాడు దేవుడు. మరి ఎప్పటి వరకు మనం ఎలా ఉన్నామో, ఎప్పటి నుంచైనా రాజులని అంటే మనల్ని పరిపాలించే వారిని
నాయకులని గౌరవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇటువంటి కాని విషయాలు ఏమైనా ఉంటే, స్వార్థంగా ఏకపక్షంగా ఎవరినైనా సమర్థించి ఒక పక్షాన ఉంటే మీరు దేవునిలో ఉన్నారు. దేవుని ఆజ్ఞ నేనైనా మీరైనా ఎవరైనా తూచా తప్పక చేయాల్సిందే. మరి రెండో విషయం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుష్యుల అపరాధములను సంఘం క్షమించాలంట. మనుష్యుల అపరాధములు అంటే ఆంగ్ల బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది: తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇష్టానికి పాపం చేస్తే వారిని క్షమించాలంట. సహజంగా ఎవరైనా అన్ని అవయవాలు సరిగా ఉండి ఎవరైనా భిక్షం అడిగితే మనం ఏం చేస్తామండి? కిందకి పైకి చూచి పని చేసుకోవచ్చు కదా, పోయి బాబు వెళ్ళిపో అంటారా? సహజం కదా. మరి ఒక వ్యక్తి అన్నీ తెలిసి కూడా ఇష్టానికి పాపం చేస్తున్నాడు అనుకోండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, అతనిని కూడా క్షమించు. కొంతమంది వ్యక్తులకి కొన్ని బలహీనతలు ఉంటాయి. చిన్న విషయాలు, సిగరెట్ తాగటం, లేకపోతే ఆల్కహాల్ సేవించడం, లేకపోతే ఇంకేమైనా కొన్ని విషయాలు ఉండొచ్చు. ఆ వ్యక్తికి తెలుసు చేస్తున్నాడని, అయినా అతను కూడా క్షమించాలి. అది సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది మన ఇంట్లో వారు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, మరెవరైనా అవ్వచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే వారిని కూడా క్షమించు. సహజంగా అపరాధములు అనగానే మనకు అర్థం కాదు. అపరాధం అనగానే ఏదో అనుకుంటుంది. అపరాధం అంటే తెలిసి చేసే పాపం, తెలిసి చేసే కాని విషయం, ఒక చేయకూడని పనిని తెలిసి కూడా చేయటాన్ని అపరాధం అంటారు. అట్లా ఎవరైనా చేస్తే వారిని క్షమించండి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? సంఘానికి. ఈ పాత్రలో పాలు పంపులు పొందే అందరికీ దేవుడు చెప్తున్నాడు, క్షమించండి అయ్యా అని చెప్తున్నాడు. మూడో విషయం చూద్దాం. ఒకటవ తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఎడతెగక ప్రార్థన చేయండి. ఏమని రాసిందండి ఇక్కడ? ఎడతెగక ప్రార్థన చేయండి. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏంటండి? ఉదయాన్నే లెగవగానే మంచి నిద్రనిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, విశ్రాంతినిచ్చారు, పగలంతా నాకు కాపలా ఉండండి, ఆయుష్ ఇవ్వండి అని అడగటమా? రాత్రి పడుకోపోయే ముందు పగలంతా కాచి కాపాడారు,
నిద్రపోవటానికి సిద్ధమయ్యాను, నాకు మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి అని అడగటమా? ప్రార్థన చేయటం అంటే ఏంటండి? దేవుడు సంఘానికి చెప్తున్నాడు, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తున్నాడు. ప్రార్థన చేయటం అంటే ఏంటి? ప్రార్థన అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి దేవుని స్వర్గంలో ఉన్నటువంటి దేవునితో మాట్లాడుతూ సంభాషించడం, దాన్ని ప్రార్థన అంటారు. ఇక్కడ నీ ప్రార్థన అవసరంలా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని ఎవరు చూడనవసరంలా, నీకెవరు ఇక్కడ రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వనవసరంలా. దేవుడితో ఒక మనిషి మాట్లాడటాన్నే ప్రార్థన అంటారు. దేవుడేమో స్వర్గంలో ఉన్నాడు, పరలోకంలో, మనమేమో భూలోకంలో ఇక్కడున్నాం. మరి ఎలా వినిపిస్తుందండి దేవుడికి? ఏమైనా మైక్రోఫోన్ ఉందా? దేవుడికి ఎలా వినిపిస్తుందండి? ఎలా వినిపిస్తుంది? దేవుడు సర్వాంతర్యామి కాదా? మీ దేహములు నాకు ఆలయమై ఉన్నవని దేవుడు చెప్పలేదా? మరి అసలు మీ ప్రార్థనలో దేవుడు వింటున్నాడో లేదో మీకు తెలియటం లేదా? దేవుడు ప్రార్థన అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు ప్రార్థన విన్నాడో లేదో మనకు తెలియటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏమిటండి అవి? ఒక మనిషి ప్రార్థన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు విన్నాడో లేదో కొన్ని సూచనలు ఉన్నాయి. ఎలా తెలుస్తుంది మనకి దేవుడు మన ప్రార్థన విన్నాడని? ఎలా తెలుస్తుందండి? దేవుడు నేరుగా మాట్లాడతాడు. దేవుడు మనిషి ప్రార్థించినప్పుడు, నీ హృదయం దేవుని దగ్గర ఉంచినప్పుడు, యథార్థంగా దేవుడితో సంభాషిస్తే దేవుడు కూడా నీతో సంభాషిస్తాడు. ఏ విధంగా సంభాషిస్తాడు? కలల ద్వారా సంభాషిస్తాడు. ఎసక్క 2, దర్శనాల ద్వారా దేవుడు సంభాషిస్తాడు. సేవకుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి మీతో దేవుడు మాట్లాడటం మీకు తెలుస్తుందా? సహజంగా అందరం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేస్తే మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీలో ఎవరికైనా తెలుస్తుందా? చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరితోనైనా దేవుడు మాట్లాడితే నాకు తెలుస్తుంది అనేవారు ఎవరైనా చేతులు ఎత్తుతారా? లేకపోతే మా అమ్మ ఒకటే ఎత్తుతుందండి. మరి నాతో దేవుడు మాట్లాడటం లేదు అని మీకు తెలుస్తుందా? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడటం లేదు, అసలు దేవుడికి నాకు సంబంధం ఉండట్లేదు అని అదేనా తెలుస్తుందా? అదేనా తెలుస్తుందా? అట్లా అయినా చేతులు ఎత్తండి. దేవుడు నాతో అసలు మాట్లాడట్లేదు, నాకు దేవుడికి సంబంధం లేదంటానికి. అట్లా కూడా చేతులు ఎత్తరా? అంటే ఎట్లా? అసలు ప్రార్థన చేస్తున్నారా? సహజంగా నేనైనా నాకు కూడా చాలా సందర్భాల్లో దేవుడి ఎదుట మనుషులు ఎవరు అతీతులు కాదు. ఎవరికి ప్రత్యేక మర్యాద గౌరవాలు ఎవరికి ఉండవు. అది నీకైనా, నాకైనా, సేవకుడికైనా, ఎవరైనా కానీ దేవుడు అంటాడు మనిషిని మనిషిగా చూస్తాడు. అరే బాబు అంటాడు, మనిషిగానే చూస్తాడు. మరి ఎంత పెద్ద సేవకులైనా, మోస్ట్ రెవరెండ్ పాస్టర్స్ అయినా, సీనియర్ మోస్ట్ విశ్వాసులైనా ఎవరైనా దేవుడి నుంచి దేవుని సంబంధంలో నుంచి తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడండి? అందరికీ బోధించి నేను భ్రష్టుడినైపోతానేమో అని చెప్తాడా లేదా? ఆయన సరి చేసుకుంటున్నాడంట. తాను నిలుచున్నానని తలంచువాడు
పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను అని లేఖనంలో రాయబడి ఉందా లేదా? మనం క్రీస్తుతో ఉన్నామని, ప్రార్థన చేస్తున్నామని, భక్తి సాధన చేస్తున్నామని మరి అతిశయించడానికి వీలు లేదు. అతిశయిస్తే ఏమైందండి? వెంటనే దేవుడికి మనిషికున్న సంబంధం పోయింది. నాకు కూడా వ్యక్తిగత అనుభవం ఒకటి చెప్తాను. చాలా సందర్భాల్లో దేవుడితో సంబంధం పోయేది నాకు. అసలు ఒక నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ సార్లు సందర్భాల్లో కొంచెం మనం భావోద్వేగానికి లోనవుతాం, ఎక్సైట్ అవుతాం. దేవుడు మనిషితో మాట్లాడితే, సంభాషిస్తే, దేవుడిలో సరిగా ఉంటే చాలా సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని బయటికి తెలియచేస్తారు. నేను బాగున్నాను కదా అని చెప్తారు. దేవుడు నాకు కలలు ఇస్తున్నాడు, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు అని చెప్తాం. నోటితో చెప్తే దేవుడు హార్ట్ చూస్తాడు, అంతరంగం చూసి ఆ సంబంధాన్ని కట్ చేస్తాడు. మరలా కొద్ది కాలం పడుతుంది, కొద్ది రోజులు పట్టవచ్చు, అది ఎంత సమయమైనా అవ్వచ్చు. మరి దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగించేది ప్రార్థన. ఆ ప్రార్థన ఎడతెగక చేయాలి. తర్వాత 4వ విషయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఎవరికి చెప్తున్నాడండి? శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు ఏం చేయాలండి? శిష్యులకి ఇచ్చిన పని ఏంటి? శిష్యులు చేయాలి. శిష్యులుగా చేయటం అంటే ఏమిటంటే దేవుని గురించి పరిచయం చేయాలి. సంఘానికి వస్తున్నాం, దేవుడిని అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాత్రలో పాల్పొంపులు పొందుతున్నాం, అన్నీ చేస్తున్నాం. దేవుడి గురించి ఎవరికి చెప్పం. శిష్యులుగా చేయటం అంటే ఏంటంటే దేవుడి గురించి చెప్పటం. బాబు యేసు ప్రభు దేవుడయ్యా, దేవుడిని నమ్ముకోండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడిని అంగీకరించండి, దేవుడిలో జీవించండి, దేవుడితో కూడా ఉండండి అని దేవుడిని పరిచయం చేయటమే శిష్యులుగా చేయటం అంటే. దేవుని లేఖన భాగంలో ఒక వాక్యం ఉంది, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఒకడు నా యొద్దకు రాలేడు. నేనైనా మీరైనా ఎవరైనా దేవుడిని అంగీకరించేవంటే అదేదో మన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, లేకపోతే మేధస్సు కాదు. దేవుడు ఆకర్షిస్తున్నాడు. లోకంలో మనకంటే గొప్పవారు గనులు లేరా? తెలివైన వారు లేరా? చదువుకున్న వారు లేరా? లేరండి. మనం ఏ పాటి వాళ్ళం? సమాజంలో ఇంతమంది గొప్ప మంది ఉంటే, జనసమూహం ఎంతమంది ఉంటే, నీకు నాకు అవకాశం ఇవ్వటువంటి పాత్రలో పాలు పంపులు పొందటానికి దేవుడు నిన్ను నన్ను ఆకర్షించాడు. అందును బట్టి అతిశయించకూడదు. ఈ యొక్క శుభవార్తని వేరే వారికి తెలియచేయాలి. మన సమీపంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క శుభవార్తని తెలియచేయాలి. ఈ 4 విషయాలు భక్తి సాధనలో భాగం. ఆరాధన చేసి, ప్రార్థన చేసి, పాటలు పాడి వెళ్ళిపోవటమే కాదు, ఇవి కూడా చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. మనం ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం.
వాటిలో భాగంగా ఈ 4 కూడా, ఈ 4ట్లో కొన్ని మనం సహజంగా ప్రార్థన చేస్తాం, కానీ మిగిలిన 3 విషయాలు ఎక్కువ మంది చేయరు. మెజారిటీ విశ్వాసులు మిగిలిన 3 విషయాలు చేయరు. ఏంటండి అవి 3 విషయాలు? 1, రాజుని, నాయకులని గౌరవించాలి. అది సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది నేను చెప్పేది కాదండి. మీ మనసులు నోచుకుంటే నేను దానికి బాధ్యుడిని కాదు. నాకే ఉద్దేశం లేదు, దురుద్దేశం లేదు. ఇది దేవుడు చెప్తున్నాడు సంఘానికి. ఎవరైనా కానీ రాజుని గౌరవించాలి, మనం లేనటువంటి అధికారిని గౌరవించాలి, నాయకులను గౌరవించాలి. 2, మనుషులు అపరాధం చేస్తే వారిని క్షమించాలి. అక్కడ కంటిన్యూషన్ ఉంటుంది, అప్పుడు మీ అపరాధములను కూడా క్షమిస్తా. అంటే దాని అర్థం ఏంటంటే, క్షమించే నువ్వు కూడా తెలిసి పాపం చేస్తావని అర్థం. నువ్వు పాపం చేస్తావు, ఎదుటివాడు పాపం చేస్తే క్షమించవా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్షమిస్తే, నువ్వు క్షమించిన విధంగా నేను కూడా నేను క్షమిస్తా అని చెప్తున్నాడు. 3వది, ప్రార్థన చేయటం. మరి ఎడతెగక ప్రార్థన చేయటం అంటే, మరి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటారండి? కళ్ళు ఎందుకు మూసుకుంటారండి? తీక్షణంగా నీ మాటలు నిన్నెవరు చూడకుండా ఉంటారన్నా? ఎందుకనండి కళ్ళు ఎందుకు మూసుకుంటారు? రాయలకే చెప్పి, ఏకాగ్రత కోసం, కాన్సన్ట్రేషన్, డిస్టర్బెన్స్ లేకుండా. నీవు దేవుడితో మాట్లాడుతున్నావు, పక్కన పిల్లలు ఉండొచ్చు, తోటి విశ్వాసులు ఉండొచ్చు, సంఘం ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారి నుంచి డిస్ట్రాక్షన్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ కోసం కళ్ళు మూసుకుంటారు. మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఉదయం సాయంత్రం చేయాలా? ప్రార్థన ఎప్పుడు చేయాలండి? అక్కడేమనుంది? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అలవాటు అవ్వాలంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎవరికైనా కానీ సహజంగా ప్రార్థన అలవాటు ఉండదు. వింటం అయితే వింటాం, టీవీలో కానీ, లేకపోతే ఏదైనా ఫోన్లో కానీ వాక్యం పెట్టి కానీ, లేకపోతే ఏవైనా పాస్టర్ గారు చెప్పినా వాక్యం వినటానికైతే వింటాం. ప్రార్థన అనేసరికి నోరు తెరవరు ఎక్కువ మంది. ఎందుకనంటే ఆ ప్రార్థన విలువేమిటి, అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు. ఒక సందర్భం ఉందండి, నేను నా గురించి చెప్తున్నాను. ఒక సందర్భం, నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ చర్చిలో ఆయన ఉన్నారు. వార కూడికంట ఆ రోజు ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళంగానే నన్ను ప్రేయర్ చేయమన్నారు. మెషక్ ప్రార్థన చేస్తాడయ్యా అన్నాడు. అనంగానే నాకు ఒకలాంటి అహం ఉండేది. ప్రార్థనే కదా, చేస్తాం కదా, మనకు తెలియంది కాదు కదా అని ఉండేది. అంతకు మించి ఏముండేదంటే, చమత్కారమైన మాటలో 4 వాక్యాలు వల్లించి ప్రార్థన చేస్తాను కదా, మనం ఎవరికంటే తక్కువ, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఈ ప్రార్థనలన్నీ, ఇట్లాంటి అభిప్రాయం ఉండేది నాకు మనస్సులో. ఈ యొక్క సంఘటన జరిగి ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇట్లాంటి అభిప్రాయం ఉంటే మాస్టర్ గారు ఏమో ప్రార్థన చేయమన్నాడు, మైక్ ఇచ్చారు. ప్రార్థన చేస్తా ఉంటే మాస్టర్ గారు అన్నాడు, అయ్యా మెషక్ దగ్గర మైక్ తీసేసుకోండి, నువ్వు చేసిన ప్రార్థన చాలా ఆపేసాయమ్మా అన్నాడు. సంఘం అంత ఉంది, అందరి ముందు ఆపేసేయమన్నాడు. నువ్వు ప్రేయర్ చేయట్లేదు, అసలు నీ హృదయము నీ నోరు కనెక్ట్ అవ్వలా, విస్తారమైన మాటలు మాట్లాడటం కానీ అసలు అది ప్రార్థన లేదయ్యా అని అన్నాడు. అనేసరికి నాకు కొంచెం సిగ్గేసేది. అయ్యో ఇదేంటి,
ఎట్లా అన్నాడు ఏంటి? ఇట్లా కూడా అంటారా? అసలు ఈయన సేవకుడేనా? ఇట్లా అమర్యాదకు ప్రవర్తిస్తారు అందరి ముందు? ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చినాయి. తర్వాత ఇంటికి వచ్చాను. నేను ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి చెప్పలా, మొట్టమొదటిసారి మీకే చెప్తున్నా. ఇంటికి వచ్చినాక అర్థం కావట్లేదు, ఏంటి ఎట్లాంటి విషయం జరిగింది ఏంటి, అందరి ముందు ఆపేసి మైక్ లాక్కున్నాడు ఏంటి? అసలు ఆమెనన్న దాకైనా ఉండొచ్చు కదా, మరీ అంత అవమానం చేస్తారా అని అసలు మా సేవకుడు సరైనడో కాదు అని ఆలోచించడం మొదలుపెట్టి, అసలు ఆయన ఫ్యామిలీ సరిగా ఉందా, ఆయన సరిగానే ఉన్నాడా, వాళ్ళ పిల్లలు సరిగా ఉన్నారా, ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టి రకరకాలుగా వెళ్ళిపోతున్న ఆలోచన. ఎందుకు? కోపంగా ఉంది, మనసంతా కోపం, అస్సలు విపరీతమైన కోపంతో ఇట్లా ఆలోచిస్తున్నా. నేనేం అనలేదు, కానీ కొద్ది రోజులకి దేవుడు నాకు అర్థం కలుగు చేశాడు. తప్పే ఉందిరా నీకు ప్రార్థన రాకపోతే, చెప్తే తప్పే ఉంది అని అనిపించింది. అంటే నాకు చెప్పకూడదా? నాకు ప్రార్థన చేయడం రాకపోతే, నేను సరిగా ప్రార్థన చేయకపోతే, అయ్యా నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పడం తప్ప అని అనిపించి చాలా సిగ్గేసింది. అప్పుడు నేను ప్రార్థన చేయడం నేర్చుకున్నా. ఎప్పుడు నేర్చుకున్నానంటే, ఒక అవమానం జరిగినాక నేర్చుకున్నా. ప్రార్థన చేయటం అంటే విస్తారంగా మాట్లాడటం, నోటికి వచ్చిన వాక్యాలన్నీ వల్లించటం, అది కాదని నాకు అర్థమైంది. ప్రార్థన చేయటం అంటే నీ నోటికి వచ్చింది, నీ హృదయం ఏం పలుకుతుందో, నీ మనస్సారా నీవు దేవుడితో మాట్లాడే మాటలే ప్రార్థన. అంతేగాని 10 మంది ఉన్నారని, అనేకులు మెప్పు పొందాలని రకరకాల ప్రార్థనలు ఉంటాయి. ఎవరు లేకపోతే ఒక రకమైన ప్రార్థన చేస్తారు, సంఘంలో ఉంటే ఒక రకమైన ప్రార్థన చేస్తారు, మరి ఎవరైనా బయట నుంచి వస్తే ఒక రకమైన ప్రార్థన చేస్తారు. ఇవన్నీ దేవుడు చూస్తాడండి. దేవుడు ప్రార్థించమంటుంది దేవునికి. మనుషుల కోసం మనం ప్రార్థించేది కాదు, మనం ప్రార్థించేది దేవుడి కోసం. కొంతమందికి భాష రాదు, కొంతమందికి మాటలో స్పాంటేనియస్గా రావు, ఒక మాట తర్వాత ఒక మాట రాదు. తప్పేం కాదు, నీకేం రాని అవసరంలా. ప్రార్థన చేయడానికి మీకు ప్రార్థన రావాలంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టండి. మీ దినచర్యలో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే జీసస్ థ్యాంక్ యూ అని చెప్పండి. యేసు ప్రభు వందనాలు అనండి. భోజనం చేసేటప్పుడు ప్రభు ఆహారం ఇచ్చారు వందనాలు అనండి. స్నానం చేయగానే వందనాలు ప్రభు అనండి. ఆఫీస్కి బయలుదేరంగానే వందనాలు చెప్పండి. మీ పని అయిపోగానే వందనాలు చెప్పండి. ప్రతి దానికి కూర్చుంటే వందనాలు చెప్పండి, నుంచుంటే వందనాలు చెప్పండి, ప్రతి దానికి వందనాలు చెప్పండి. మీరు ఒక 3 days చేయండి విషయాన్ని, మీలో మార్పు మీరే చూస్తారు. తర్వాత ఏమైందంటే సిగ్గుపోయింది, మొహమాటం పోయింది. దేవుడికి వందనాలు చెప్తే మాటి మాటికి ప్రతిసారి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయంలో ఉన్న సిగ్గుపోతుంది. దేవుడిని అంగీకరిస్తారు కానీ సమాజం ముందు, కుటుంబ సభ్యుల ముందు దేవుడి గురించి చెప్పాలంటే సిగ్గుపడతారు. ఎందుకంటే నీకు సరైన అనుభవం దేవుడిలో లేదు కాబట్టి. సిగ్గు, మొహమాటం, అనుమానం, ఇవన్నీ సహజంగా మనందరికీ ఉంటాయి. అది పోవాలంటే దేవుడి గురించి తెలుసుకోవటం మొదలు పెట్టండి. తర్వాత దేవుడికి చిన్న చిన్న ప్రార్థన, ఒక 10 seconds చేయండి ప్రార్థన. ఆమె నన్నవసరంలా, లేకపోతే మొదలు పెట్టడానికి ఒకటి ఉంటుంది, ఒక ప్రాస, అలవాటైన ప్రాస. ఒకరేమో జీవ కలిగిన మహాప్రభు అంటారు, ఒకళ్ళు ఇంకొక విధంగా, ఒకళ్ళు ఒక్కొక్క విధంగా, ఇలా ఉంటుంది కదా. అలవాటైన పదాలేమో అవసరం లేదు, సరళంగా మాట్లాడండి, మన ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్టు. ప్రభు వందనాలయ్యా, మరి తెనాలి వెళ్తున్నాను, లేదా పలానా ఊరు వెళ్తున్నాను, పొలం పనికి వెళ్తున్నాను, పలానా పని మీద వెళ్తున్నాను అని మీరు ఒక వ్యక్తితో సంభాషించినట్టు సంభాషించండి. ప్రార్థన అలవాటు అవుతుంది, దేవుడు ప్రార్థన ఆత్మనిస్తాడు. ఇట్లా
ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సంఘానికి ఇస్తున్నటువంటి 4 విషయాలు. 1 ప్రార్థన, 2 ఎదుటి వారిని క్షమించటం, 3 1 ప్రార్థన, ఎదుటి వారిని క్షమించటం, శిష్యులుగా చేయటం, అధికారులను గౌరవించటం. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా దీన్ని భక్తి సాధన అంటారు. ఇంకొకటి కూడా ఉంది, భక్తి నటన. భక్తిగా ఉన్నట్టు ఉంటారు కానీ భక్తి కాదు. తెల్ల వస్త్రాలు వేసుకుంటారు కానీ హృదయం తెల్లగా ఉండదు. పైకి బైబిల్ పట్టుకుంటారు కానీ అసలు దాన్ని ఆచరించారు. ఇట్లాంటి జీవితాలు సంఘంలో, సమాజంలో ఇవి కూడా ఉంటాయి. రెండోది, భక్తి నటన ఉంటుందండి. మీలో ఎవరైనా ఉన్నారా భక్తి నటించేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా? భక్తి నటన అంటే ఏమిటండి? ఉన్నారా లేదా? 2 తిమోతి 3:5 ఉంది, చూడండి. పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై కొందరు, అట్టి వారికి విముఖుడు వై. ఒక సమాజం ఉంది, మనుషులు ఉన్నారు. పైకేమో భక్తి వేషం అంట, ముసుగు లోపల, ముసుగు లోపల భక్తి లేదంట. మరేమంటారండి వీళ్ళని? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? సంఘానికి చెప్తున్నాడు, అట్లాంటి వారు ఎవరైనా ఉంటే, నీ దృష్టికి ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే తెలిస్తే వారికి ఎడంగా ఉండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయంటున్నాడు దేవుడు. మరి విశ్వాసుల్లో భక్తి నటించే వాళ్ళు ఉన్నారు. మరి సేవకుల్లో కూడా ఉన్నారా అంటే సేవకుల్లో కూడా ఉన్నారంట. వాక్యం ఉపదేశిస్తారు, పాటలు పాడతారు, సంఘానికి హెచ్చరికలు చేస్తారు, దేవుని సంఘంలోనే ఉంటారు, కానీ వాళ్ళు సేవకులే కాదంట. భక్తి నటించే విశ్వాసులు ఉన్నారు, భక్తి నటించే సేవకులు ఉన్నారు. సేవకుల గురించి ఎక్కడ చెప్పబడిందండి? ఎక్కడ చెప్పబడింది? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి చదవాలి ఎవరైనా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇక్కడ భక్తి నటించే వాళ్ళు 2 ఉన్నారండి. చర్చికి వచ్చేవాళ్ళు భక్తి నటించే వాళ్ళు ఉన్నారు. చర్చికి వచ్చిన వాళ్ళకి ఉపదేశించే వాళ్ళు భక్తి నటించే వాళ్ళు ఉన్నారు. దొంగలంట. వీళ్ళని చూడు, అసలు దేవుడు సేవకులను ఏమంటున్నాడు? దొంగ పోస్తులంట, మోసగాండ్రంట. వాక్యం చెప్తారంట మీకు. ఏమంటున్నాడు వారికి? ఈ భక్తి సాధన చేసేటప్పుడు రకరకాల పరిస్థితులు సంభవిస్తాయి, ఎదురవుతాయి మనకి. విశ్వాసుల్లో భక్తి నటించేవాళ్ళు, సేవకుల్లో భక్తి నటించేవాళ్ళు పడిపోవడానికి ఎవరికైనా ఉంటుందండి అవకాశం. సేవకులైతే పడిపోవడానికి అవకాశం లేదంటానికి లేదు. సీనియర్ మోస్ట్ విశ్వాసి అయితే పడిపోవటానికి అవకాశం లేదు. ఎవరైనా తాను నిలిచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా తాను చూసుకోవాలని లేఖనంలో రాయబడి ఉంది కదా. పెద్ద పాస్టర్, రెవరెండ్, బిషప్ గారైనా పడిపోవచ్చు. విశ్వాసి నువ్వు 60-70 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు సంఘంలో సీనియారిటీ ఉన్న నువ్వైనా పడిపోవచ్చు. ఇప్పుడే వచ్చిన వారైనా పడిపోవచ్చు. ఇక్కడ భక్తి సాధన, భక్తి నటన. సేవకులు భక్తి నటిస్తున్నారంట కొంతమంది, విశ్వాసులు కూడా భక్తి నటిస్తున్నారంట. దేవుడు ఏం చెప్తున్నాడంటే వారికి వేరుగా ఉండయ్యా అంటున్నాడు.
ఇంకా కొంతమంది ఉన్నారు, సంఘంలో చేర్చబడినాక భక్తి సాధన చేసేటప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఆ 4 విషయాలు చూసాం ఇందాక: క్షమించటం, గౌరవించటం, ప్రార్థన చేయటం, శిష్యులుగా చేయటం. ఇవి చేయాలి భక్తి సాధనలో. ఈ భక్తి సాధనలో ఇంకొక భాగం ఉంది. ఆ ఇంకొక భాగం ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వారికి దేవుడు ఎడంగా ఉండమంటున్నాడు. అది ఎక్కడంటే అక్కడే చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, ఎవరైతే భక్తి సాధన చేస్తున్నారో వీరందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారందరికీ కొంచెం ఎడంగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుణ్ణి అంగీకరించిన సమాజము, సంఘము, ఈ క్రియలు చేసేటువంటి వారు కలిసి ఉండకూడదంట. ఎందుకంటే నువ్వేమో భక్తి సాధన చేస్తున్నావు, దేవుని రాజ్యంలో పాలుపంపులు పొందాలని, చనిపోతే దేవుడితో కూడా ఉండాలని, నీ జీవితం అర్థవంతంగా ఉండాలని దేవుడిని అంగీకరించి భక్తి సాధన చేస్తున్నావు. భక్తి సాధన చేయని సమాజం కూడా ఉందంట. దేవుడు ఏమంటాడంటే, వారికి ఎడంగా ఉండండి అయ్యా అంటున్నాడు. వారితో కలవకూడదంట. ఎవరు వారు? చూడండి 2వ వచనం. స్వార్థ ప్రియులు ఉంటారంట, వారితో కలవకూడదంట, వారికి ఎడంగా ఉండాలంట. స్వార్థ ప్రియులు అంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? స్వార్థ ప్రియులు అంటే ఏంటండి? స్వార్థ ప్రియులు అంటే ఏంటి? సెల్ఫ్ లవర్స్ అని ఉంది ఆంగ్ల బైబిల్. వారిని వారే ప్రేమించుకుంటారంట, ఇంకెవరిని ప్రేమించరు. ఇంటికి వెళ్ళి తలుపేశారంటే ఇక తలుపు తీరు. ఇక సమాజంతో, సంఘంతో పనే లేదు. ఎప్పుడు వారి గురించే ఆలోచన. తమను తామే ప్రేమించుకుంటారంట స్వార్థ ప్రియులు. అలా ఉండకూడదంట. ఒకవేళ అలా ఉంటే, అలా ఉండే వారికి సంఘంలో దేవుడిని అంగీకరించిన వారు, భక్తి సాధన చేసేవారు వేరుగా ఉండాలి, ఎడంగా ఉండాలంట, వారితో కలవకూడదు. మరి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఏదైనా ఒక నేరానికి పాల్పడితే ఏం చేస్తారండి? చట్ట ప్రకారం ఏం చేస్తారు? ఎవరైనా ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక నేరానికి పాల్పడితే వెంటనే విచారణ జరిపించి జైలుకి పంపిస్తారు. జైలు ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా చూసారా? నేను కూడా చూడలేదు, చదవటమే. జైలు ఎలా ఉంటుందండి? ఆ జైలు అంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఎవరు ఉండరు. ఎవరికైతే శిక్ష పడిందో వారినే ఉంచుతారు. సమయానికి తలుపు తీస్తారు, భోజనం పెడతారు, మళ్ళీ లోపలికి నెట్టేస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అదేముంది, శిక్ష ఏముంది? అక్కడ దేహానికి సమయానికి ఆహారం ఇస్తున్నారు, రూమ్ ఇచ్చారు, మరి పుస్తకాలు ఇస్తారు చదవటానికి. అది శిక్ష? అది శిక్ష? శిక్ష అంటే ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం కానీ, ఏదైనా గాయం చేయటం, ఏదైనా బాధించడం, మానసికంగా శారీరకంగా బాధించడం శిక్ష కదా. మరి రూమ్లో పెట్టడం ఏమిటి? రూమ్లో పెట్టడం ఏంటండి? రూమ్లో పెడుతున్నారు, దాన్ని శిక్ష అంటున్నారు. శిక్ష అనే కదా కారాగారం అని రాసి ఉంటుంది, నేరస్తులను నెంబర్ వేసి ఉంటుంది. అది శిక్ష ఏమిటి అంటే దాని అర్థం ఏమిటంటే, మనిషి సంఘజీవి. సంఘజీవి అంటే సమాజంలో ఉంటాడు, సమాజంతో కలిసి ఉంటాడు, వేరుగా ఉండలేడు. ఎంత వర్షం వచ్చినా చూడండి, సాయంత్రానికి బయటికి వెళ్తారు. ఎంత పని చేసేవాళ్ళైనా చూడండి, కొంచెం అట్లా రిలాక్స్కి వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడతారు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడతారు, ఎవరితోనైనా మాట్లాడతాడు. ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉండలేడు, సంఘజీవి, సమాజంలోనే బతుకుతాడు. సమాజం నుంచి ఒక మనిషిని వేరు చేయటమే శిక్ష. మరి స్వార్థ ప్రియులు, నిన్ను నీవే ప్రేమించుకుంటే నువ్వు సంఘజీవిగా ఉండవా?
నీకు నీవే శిక్ష విధించుకుంటావా? దేవుడు కూడా చెప్తున్నాడు, నేను నీవే ప్రేమించుకోవద్దని చెప్తున్నాడు. అలా ఎవరైనా ఉంటే, స్వార్థ ప్రియులు అంటే తమను తామే ప్రేమించుకునే వారు ఎవరైనా ఉంటే వారికి ఎడమగా ఉండాలి. 2, ధనాపేక్షలు, డబ్బుని ప్రేమించేవారు. సమాజంలో డబ్బును ప్రేమించేవారు ఉంటారు. డబ్బును ప్రేమించే వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంఘానికి ఎవరైనా డబ్బుని ప్రేమిస్తారని తెలిస్తే అతనికి ఎడంగా ఉండు అంటున్నాడు. సహజంగా మనం ఏం చేస్తామంటే, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికి వెళ్తారు మనుషులు. డబ్బులు ఉన్న వారిని ఒక విధంగా పలకరిస్తారు, డబ్బులు లేని వారిని ఒక విధంగా పలకరిస్తారు. కొంచెం ఏదైనా ఉద్యోగం ఉంటే అతన్ని ఒక విధంగా పలకరిస్తారు, ఉద్యోగం లేకపోతే ఒక విధంగా పలకరిస్తారు. నాకు తెలుసు, నాకు ఉద్యోగం లేదు కదా, నన్ను ఎలా పలకరిస్తారు నాకు తెలుసు. ఇవన్నీ నేను అనుభవించా. మరి ఇట్లాంటివి ఏం చెప్తున్నారంటే, అట్లా ఎవరైనా ఉంటే, డబ్బుని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే వారికి ఎడంగా ఉండమని చెప్తున్నాడు. 3, బెంకమలాడువాడు. బెంకమలాడటం అంటే ఏంటండి? బెంకమలాడటం అంటే ఏమిటి? బెంకమలాడటం అంటే గొప్పలు చెప్పుకోవటం, ప్రగల్భాలు పలకటం. మా పొలం అంత పండిందండి, ఈ ఊరు మొత్తంలో నేను, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందండి, అమెరికా వెళ్ళాడు ఇప్పుడే, లేకపోతే ఆస్తి కొన్నాను, కంపెనీ కొన్నాను, పదవి వచ్చింది. ఇట్లా ఏమైనా అవ్వచ్చు మనకు సంబంధించిన విషయాలు. గొప్పలు చెప్పుకునే వారు ఉంటారు, ప్రగల్భాలు. అట్లా ఎవరైనా చెప్తుంటే వారి దగ్గరికి కూడా వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. వారితో సంబంధం వద్దు. 3, అహంకారం. లెక్క లేకుండా బతుకుతారు యారోగెంట్గా, అసలు ఏమి లెక్క చేయరనమాట. ఇష్టానికి లెక్కలేనితనంగా జీవిస్తూ ఉంటారు. వారికి వేరుగా ఉండాలి. తర్వాత దోషకులు. దోషకులు అంటే నేరాలు మోపేవారంట, నేరాలు మోపుతారంట, వారికి ఎడంగా ఉండాలంట. తర్వాత తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లిదండ్రుల మాట వినరంట, తల్లిదండ్రుల మాట వినకుండా విధేయత చూపించకుండా ఉంటారంట, వారికి ఎడంగా ఉండాలంట. తర్వాత కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పరంట. ఎవరికైనా ఏదైనా ఇస్తే లేకపోతే ఏదైనా సహాయం చేస్తే ఏం చేయాలండి? ఏం చేయాలి? కృతజ్ఞత ఉండాలంట. అందుకే మరి ఎందుకు వేస్తారో కానీ కొన్ని చూస్తాను, ఏదైనా కొన్ని వెజల్స్ ఏదైనా ఇస్తే లేడీస్ మళ్ళీ దానిలో ఏదో ఒకటి పెట్టిస్తున్నారు, నాకు అర్థం కాల. మరి అది కృతజ్ఞత అంటే అది మంచిదే. కృతజ్ఞత అంటే మనకి ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే దానికి మారుగా మనం సహాయం చేయడం. అట్లా కృతజ్ఞత లేని వారు ఉంటారు, వారితో మనం ఉండకూడదంట. అపవిత్రులు ఉంటారంట, అసలు పరిశుద్ధంగా లేకుండా జీవించేవారు ఉంటారు, వారితో ఉండకూడదు. అనురాగరహితులు, గౌరవం మర్యాద లేకుండా జీవిస్తారంట, వారితో ఉండకూడదు. అతి ద్వేషులు. అతి ద్వేషులు అంటే ఏంటండి? అన్లవింగ్ అంట, ప్రేమ లేకపోవడం. అసలు మానవ సంబంధాలే ఉండవు, మనిషిలాగా ప్రవర్తించరంట, ఆ హ్యూమన్ ఎఫెక్షన్ అనేది లేకుండా జీవిస్తారు. మరి వారితో పొందు కుదరదు. అపవాదకులు అంటే ఏంటండి? అపవాదకులు అంటే మనుషులతో సరిపోలని వారు. మనుషులతో సరిపోలని వారంటే డిఫరెంట్గా ఉంటారంట, అందరితో కలవరు, వారికి వారే వేరుగా ఉంటారు, తమను తామే వేరు చేసుకుంటారు. అట్లాంటి వారితో కలవలేకూడదు. తర్వాత అజితేంద్రియులు. వ్యక్తిత్వ హరణం చేసేవారు, బాధించే మాటలు మాట్లాడేవారు, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడేవారు, వీరిని అజితేంద్రియులు అంటారు. ఈ మాట మనం వింటే మనకేమో అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు, నేను కూడా తీసి రాస్తా, అర్థం కాని విషయాలన్నీ తీసి రాస్తా డిక్షనరీ చూసి. మరి అజితేంద్రియులు అంటే ఏంటండి? ఎదుటి వారినంట తక్కువ చేసి మాట్లాడతారంట,
ఒక మనిషి వ్యక్తిత్వ హననం చేస్తారంట. అంటే ఒక మనిషి ఆప్షన్స్లో మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో కూడా కలవకూడదు. తర్వాత క్రూరులు. క్రూరులు అంటే తమ మీద తమకే నియంత్రణ లేనివారు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తారంట. వారితో కలవకూడదు. తర్వాత సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించేవారు. మంచి వారిని ద్వేషించేవారు ఉన్నారు, వారితో కలవకూడదు. తర్వాత ద్రోహులు. ద్రోహులు ద్రోహులు అంటే ఏంటండి? మంచిని విసర్జించేవారు. తర్వాత మూర్ఖులు, చెడుకి అప్పగించేవారు. యూదా ఇస్కరియోతు లాంటి వారు ఒక కానిదానికి అప్పగిస్తారు మనిషిని. చక్కగా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, ఇద్దరు వ్యక్తులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇద్దరు వ్యక్తులు వ్యవసాయం చేస్తున్నారండి. ఒక వ్యక్తి పొలానికి మంచి మందు కొట్టడానికి తీసుకొచ్చాడు. రెండో వ్యక్తి అడిగాడు, అయ్యా ఏం తెచ్చావు? పొలానికి చేను బాగా పెరగటానికి ఏం చేయాలి అని అడిగాడు. ఇతను ఏం చేస్తాడంటే, పనికిరాందేమో అతనికి చెబుతాడు, తీసుకొచ్చింది చెప్పడు. ఒకటి చెబుతాడు, ఇతనేమో ఒకటి చేస్తాడు. శ్రేష్టమైనది ఇతను వాడతాడు, నష్టపోయేది అతనికి చెప్తాడు. దేవుడు ఆ విషయాన్ని చూసి శ్రేష్టమైన మందు కొట్టినోడు చేను వర్షానికి పడేసి, అసలు మందు కొట్టినోడు చేను బాగా పండింది అనుకోండి, ఏం చేస్తారు? హృదయాలను పరిశీలించే దేవుడు పైన ఉన్నాడు. కాని విషయాలు ఇట్లాంటివి చేయనేకూడదు. అట్లాంటి వారంట యూదా ఇస్కరియోతు. మూర్ఖులంటే ఆంగ్ల బైబిల్లో ఆ విధంగా రాసి, ఎదుటి వారికి హాని కలిగించే విధంగా దారి తప్పించు. మరి తర్వాత గర్వాంధులు. నిర్లక్ష్యంగా, అలసత్వంగా, అలక్ష్యంగా ప్రవర్తించేవారు. తర్వాత దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారు. సుఖాన్ని ప్రేమిస్తావా, దేవుడిని ప్రేమిస్తావా అంటే సుఖాన్నే ప్రేమిస్తారంట. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, ఆరాధన ఉంది, వారికి ఏమో వర్షం రావడం ఇష్టం లేదు, ఏం చేస్తారు? మానేస్తారు. చలిగా ఉంది, ప్రార్థన చేయాలి. అక్కడ ఏంటంటే రెండు ప్రయారిటీస్. నీకు దేవుడు ఎక్కువ, లేకపోతే నీకున్నటువంటి సందర్భం, పరిస్థితి ఎక్కువ. అదేదైనా అవ్వచ్చు. నీకు ఆహారం అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఇంక మరి ఏదైనా అవ్వచ్చు. ఒక సందర్భం వచ్చింది, దేవుడు కావాలా, లేకపోతే ఈ సందర్భానికి ఇక్కడ ఆగిపోతావా అనే సందర్భం మనందరికి వచ్చింది. దేవుడు చెప్తున్నాడు, దేవుడి కంటే సుఖాన్ని ప్రేమించే వారు కూడా ఉన్నారు, వారితో నువ్వు ఉండొద్దు అని చెప్తున్నాడు. చిట్ట చివరగా ఒకటి ఉంది. ఏమిటంటే అది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారికి దూరముగా ఉండు. ఈ పైన చెప్పిన ఇవన్నీ 19 విషయాలు. ఈ 19 విషయాలు మనుషుల్లో ఉన్నాయి. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని అనుసరించని వారు. 19 లక్షణాలు కలిగినటువంటి 19 రకాల మనుషులు ఉన్నారంట. దేవుడు చెప్తున్నాడు, భక్తి సాధన చేస్తున్నారు కదా, ఆరాధన చేస్తున్నారు కదా, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాత్రల్లో పాల్పంపులు పొందుతున్నారు, అన్ని చేస్తున్నారు, ఇదిగో ఇవి కూడా చేయండి, వీళ్ళందరికీ దూరముగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అసలు వారికి దూరంగా ఉండటం కాదు, ఈ లక్షణాలే మనలో ఉంటే
ఏమిటండి వీటిలో ఏవైనా లక్షణాలు మనలో కూడా ఉన్నాయనుకోండి, అప్పుడేమైంది? సంఘము మనకు దూరంగా ఉంది. సంఘము మనకు దూరంగా ఉంటే దాని అర్థం ఏమిటండి? దాని అర్థం ఏమిటంటే ఫలింపని ప్రతి తీగను తీసివేసి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తాడు. ఒకవేళ అగ్నికి మనమే అప్పగించుకుంటున్నామేమో చూసుకోవాలి. కాని విషయాలు, ఈ విషయాలు ఎవరిలోనైనా ఉంటే ఆ వ్యక్తితోనే ఉండదు అంటున్నాడు దేవుడు. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయంటున్నాడు, ఎడంగా ఉండాలంట. ఈ 19 విషయాలు ఎవరి దగ్గరైనా ఉంటే వారికి కొంచెం ఎడంగా జీవించయ్యా అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడండి? భక్తి సాధన చేసేవారికి. మనందరం మరి భక్తి సాధన చేస్తున్నాం కదా, మరి ఇటువంటి విషయాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి. మరి లేఖనంలో చెప్పినట్లు 4 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయండి. అన్ని విషయాలు, కొన్ని విషయాలు మనకు తెలిసినయే, కొన్ని విషయాలు తెలిసి కూడా మనం తెలియనట్టు అట్లా ఉంటాం కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఇది వేరే ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పే విషయాలు కాదు. యథార్థంగా మనం అందరం కూడా దేవుని ఎదుట దేవుడు చెప్పిన చేస్తున్నామా లేదా అని సరి చేసుకోవాలి. మనుషులకి మినహాయింపు ఉండదు. ఎవరైనా కానీ సరి చేసుకోవాల్సిందే. దేవుడి ఇష్ట ప్రకారం జీవించాల్సిందే. మరి అట్లా దేవుని ఆజ్ఞానుసారం జీవించడానికి మన యొక్క హృదయాలను మనం సరి చేసుకుని పాత్రలో పాల్గొందాం.